వెల్కమ్ టు G24 న్యూస్. నేను శ్రావ్య. ముందుగా హెడ్లైన్స్. దళితులపైన దాడులు చేసిన వారికి బీజేపీ ఉన్నత పదవులు. ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క. కృష్ణా నదిలో 763 టీఎంసీలు కావాలని కేసీఆర్ పోరాటం. హరీష్ రావు. ఆర్డినెన్స్ ద్వారా 42% రిజర్వేషన్లు ఇస్తామని రేవంత్ రెడ్డి బీసీలను మోసం. మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. రోహిత్ వేముల ఆత్మహత్యలో కీలక పాత్ర పోషించిన రామచంద్రరావుకి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి పదవి ఇవ్వడాన్ని ఖండిస్తున్నాం. విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతున్న వేముల రోహిత్ అనే దళిత యువకుడిని దేశద్రోహిగా చిత్రీకరించిన ఆనాటి ఏబీవీపీ లీడర్ సుశీల్ కుమార్, ఆనాటి ఎమ్మెల్సీ రామచంద్రరావులకు కీలక పాత్రలు ఇవ్వడం దుర్మార్గం. దళితులపైన దాడులు చేసిన వారికి బీజేపీ ఉన్నత పదవులు, ప్రమోషన్లు ఇస్తుందని అన్నారు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క. రోహిత్ వేముల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకుంటూ తను రాసినటువంటి నోట్లో మాటలు కానీ, అతను అంతకుముందు హైదరాబాద్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కి రాసిన లేఖలో కానీ, ముఖ్యంగా ఇక్కడ అడ్మిషన్స్ తీసుకునేటువంటి దళిత విద్యార్థులందరికీ అడ్మిషన్తో పాటు ఇంత విషయాన్ని, ఒక తాడును కూడా ఇస్తే ఉరేసుకొని అది చచ్చిపోవటానికి పనికొస్తుందని చెప్పినటువంటి సంఘటన ఎంత మానసికంగా కలిచివేస్తే తప్ప, ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి అనేక కష్టాలను అధిగమించి ఒక పిహెచ్డి స్థాయి వరకు వచ్చినటువంటి నవ యువకుడు చనిపోవటం ఒకటే నాకు మార్గం అని అనుకునేటువంటి పరిస్థితులు ఈ యూనివర్సిటీలో, ఈ దేశంలో సృష్టించబడి ఉన్నాయి. ఇది చాలా బాధాకరం అని చెప్పిన ఆ రాతలు నిజంగా దేశం మొత్తాన్ని కలిసివేసింది. అలా జరగటానికి కారణమైనటువంటి సంఘటనకు సంబంధించి కూడా ఈ దేశం అంతా గమనించింది. అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి సంఘటనలన్నింటినీ గమనించి ఇక్కడ ఆత్మగౌరవంతో బతకటానికి కావలసినటువంటి హక్కుల గురించి పోరాటం చేస్తూ ఆ యూనివర్సిటీ అధికారులకి విజ్ఞాపనలు ఇస్తున్నటువంటి సందర్భంలో వాళ్లను అడ్డుకొని ఏబీవీపీ ఆధ్వర్యంలో సుశీల్ కుమార్ అనేటువంటి ఆ యూనిట్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి అడ్డుకొని కావాలని వీళ్ళని దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ ఒక కంప్లైంట్ యూనివర్సిటీ అథారిటీస్ ఇవ్వటమే కాకుండా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వాన్ని కూడా అందించి వీళ్లపైన కేసులు పెట్టి చర్యలు తీసుకునే విధంగా పైనుంచి, అంటే హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ దగ్గర నుంచి కింది స్థాయి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్సీ రామచంద్రరావు గారి ద్వారా ఒత్తిడి చేపించి చివరికి రోహిత్ వేములతో పాటు ఒక 4-5 స్టూడెంట్స్ని రస్టిగేట్ చేయటం వల్ల అతను వేరే మార్గం లేక తప్పనిసరి పరిస్థితిలో ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ దురదృష్టం, మరొకసారి భారతీయ జనతా పార్టీ అటువంటి వారిపైన చర్యలు తీసుకోకపోగా అలా ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తులకి భారతదేశంలో మంచి ఉన్నతమైనటువంటి పదవులు ఇస్తామని చెప్పి ఈరోజు రామచంద్రరావు గారిని తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నియమించటం, ఆ సుశీల్ కుమార్ అనేటువంటి ఆ ఏబీవీపీ నాయకుడిని ఇక్కడ తీసుకొచ్చి అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమించటం అంటే, మీరు ఎవరెవరైతే దళితులు, గిరిజనులు ఇబ్బంది పెడతారో టార్గెట్ చేసి వాళ్ళు మరణించే అంచుల దాకా తీసుకెళ్తారో వాళ్ళందరికీ మేము ప్రమోషన్లు ఇస్తాము, లేకపోతే బాధ్యతలు ఇస్తాం, పదవులు ఇస్తామని చెప్పే విధంగా మీరు చేసినటువంటి సంఘటనలు
మేము భయపడుతున్నట్టుగానే ఈ భారతదేశంలో దళిత గిరిజనులు భయపడుతున్నట్టుగానే మరొకసారి ఆ భయాన్ని వాస్తవాన్ని మీరు నిరూపించినట్టు అయిపోయింది. కృష్ణా నదిలో 763 టీఎంసీలు కావాలని కేసీఆర్ పోరాటం చేశారు. మన లాయర్లు, అధికారులు 763 టీఎంసీల కోసం కొట్లాడుతుంటే రేవంత్ రెడ్డి 500 టీఎంసీలు చాలు అంటుండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో 563 టీఎంసీలు చాలు అంటుండు. మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి విషయ పరిజ్ఞానం పెంచుకొని తర్వాత మీడియా ముందు మాట్లాడండి అన్నారు హరీష్ రావు. కృష్ణాలో కూడా ఏమంటాడు 500 చాలని రేవంత్ రెడ్డి అన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న మాట్లాడినప్పుడు ఏమన్నాడో చూడండి. నిన్న పీపీటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటాడు, 573 టీఎంసీల కోసం ట్రిబ్యునల్ ముందు మా న్యాయవాదులు వీరోచిత పోరాటం చేస్తుండ్రు అన్నాడు. నేను రేవంత్ రెడ్డి అజ్ఞాని అనుకున్నా గానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇంత పైలట్ చదువుకున్నడివి, కనీసం 20 నెలలైంది నువ్వు నీళ్ల మంత్రి అయి, గది కూడా అవగాహన తెచ్చుకోకపోతే నేను బాధపడతా ఉన్నా, చింతిస్తా ఉన్నా. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ట్రిబ్యునల్ ముందు మన అడ్వకేట్లు 763 టీఎంసీలకు వాదనలు వినిపిస్తున్నారు. తెలంగాణ హక్కు 763 టీఎంసీలని ట్రిబ్యునల్ ముందు కృష్ణానది హక్కుల కోసం మన న్యాయవాదులు, మన ఇరిగేషన్ శాఖ పోరాటం చేస్తే 500 చాలని ముఖ్యమంత్రి అంటాడు, 573 చాలని నీళ్ల మంత్రి అంటాడు. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? అంటే మీ మాటలు ఈ రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు, నష్టం జరుగుతాయి ఈ రాష్ట్రానికి, అన్యాయం చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రానికి. ఏంది మీరు అసలు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు పనిచేస్తుండ్రా, ఈ రాష్ట్రం కోసం పనిచేస్తుండ్రా? 500 చాలు, 573 చాలు అనేటువంటి మాటలు అజ్ఞానంతో కూడినటువంటి మాటలు. మన న్యాయవాదులు 763 టీఎంసీల కోసం పోరాటం చేస్తున్నారు. ఇంకోసారి అజ్ఞానాన్ని వీడండి, బాగా చదువుకొని డిపార్ట్మెంట్ తో మాట్లాడి మీరు మాట్లాడండి. ఆర్డినెన్స్ ద్వారా 42% రిజర్వేషన్లు ఇస్తామని రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేస్తున్నాడు. బీసీ బిల్లును రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పొందుపరచకపోతే ఊరుకోమని కేంద్రం మీద ఒత్తిడి తెచ్చారా? ఢిల్లీకి పోయి ఒక్కరోజు ధర్నా చేసి తూతూ మంత్రంగా చేసి వచ్చారన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. గతంలో బీహార్ ఎలా అయితే ఫెయిల్ అయినరో, తమిళనాడు అయితే ఎలా సక్సెస్ అయిందో, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఎట్లా ఫెయిల్ అయినరో, ఇవన్నీ పరిణామాలు తీసుకొని మీరు కూడా అలా వ్యవహరిస్తే తమిళనాడు తరహాలో వస్తాయని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు వల్ల క్యాబినెట్లో పెట్టి ఆర్డినెన్స్ తీసుకొస్తా అన్నారు. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. నిజంగానే ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ కలగాలంటే మరి 20 నెలలు ఎందుకు కాలయాపన చేశారు? 150-160 కోట్లు ఎందుకు ఖర్చు చేశారు? ఎందుకు కమిటీలు వేశారు? ఎందుకోసం మీరు ఇవన్నీ కాలయాపన? నిజంగానే ఆర్డినెన్స్ ద్వారా తీయాలనుకుంటే 20 నెలల ముందే ఆర్డినెన్స్ ద్వారా చేయొచ్చు ఎన్నికల ప్రక్రియ. అంటే ఒక మోసం చేసే ప్రక్రియ చేస్తుండ్రు. మళ్ళీ నేను ఒక్కసారి చెప్తున్నాను, ఇది మీరు ఏం ప్రెజర్ చేశారు? 1990లో జయలలిత గారు 3 సంవత్సరాలు ప్రెజర్ వేసుకొని 1994లో ఢిల్లీలో కూర్చొని ఒత్తిడి తెచ్చారు. మరి మీరేం తెచ్చిండ్రు ఒత్తిడి? ఒక్కరోజు ధర్నా చేసుకొని తూతూ మంత్రంగా వచ్చేసిండ్రు. ప్రధానమంత్రి కలిసారా? ప్రెసిడెంట్ని కలిసారా? అఖిలపక్షాన్ని తీసుకువెళ్ళారా? వార్నింగ్ ఇచ్చారా? మీరు మా యొక్క బీసీ యొక్క ఈ బిల్లును రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పొందుపరచకపోతే మేము ఢిల్లీ వదిలి రాము అని చెప్పి ఏమైనా అల్టిమేటం ఇచ్చారా? అంటే ఇవన్నీ కూడా తూతూ మంత్రంగా మొక్కుబడిగా చేసే వ్యవహారంగా భావిస్తున్నాం. కాబట్టి ఇంత దూరం వచ్చినా కూడా మమ్మల్ని మోసం చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. రేవంత్ రెడ్డి ఇచ్చింది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కాదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు 50 ఏళ్లుగా చేసిన మోసాలకు కవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అని అన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. నిన్న ముఖ్యమంత్రి గారు పీపీటీ పెట్టారు. మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాని మీద డీటెయిల్ గా మళ్ళీ త్వరలో కూడా మేము మా పార్టీ తరఫున పీపీటీ పెడతాం, వివరాలు కూడా అందిస్తాం. బేసిక్ గా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడినటువంటి విషయాలు అవన్నీ కూడా గమనిస్తూ ఉంటే ప్రజాభవన్ లో ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారు నిన్న ఇచ్చారో దాన్ని బట్టి చూస్తే 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహాలను కవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా, ఆ ద్రోహాలను కప్పిపుచ్చడానికి అది పీపీటీ కాదు, అది కవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా మాకు కనబడ్డది. ఎందుకంటే ద్రోహాలకు మారుపేరు కాంగ్రెస్ పార్టీ. ఉన్న తెలంగాణను ఆంధ్రలో కలిపింది కాంగ్రెసే, నీళ్లలో తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెసే, వందలాది మంది యువకులను పొట్టనబెట్టుకున్నది కాంగ్రెసే. బీసీ కమిషన్ రిపోర్ట్ ను ఎందుకు దాస్తున్నారు? భూసాని వెంకటేశ్వరరావు రిపోర్ట్ ఎందుకు బయట పెట్టడం లేదు?
పబ్లిక్ రిపోర్ట్ను ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కూడా ఎందుకు ఇవ్వడం లేదని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. ఆ కమిషన్ రిపోర్ట్ ఏమైంది చెప్పండి. భూసాని వెంకటేశ్వరరావు గారి రిపోర్టు రేవంత్ రెడ్డి గారో లేకపోతే ప్రభుత్వంలో ఉన్న కేబినెట్ మంత్రిలో ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, ఇట్స్ పబ్లిక్ ప్రాపర్టీ. మీరు జనానికంతా ఇవ్వకపోయినా కనీసం శాసనసభ్యులకైనా సాధికారికంగా ఎన్నిక కాబట్టినటువంటి శాసనసభ్యులకైనా అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ ఇంతవరకు దాన్ని టేబుల్ చేయలేకపోతే ఆంతర్యం ఏంటి? మీరు ఇంత వారు చెప్పినట్టుగా జీవో నెంబర్ 1 ద్వారా ఒక కమిటీ వేసినారు. భూసాని వెంకటేశ్వరరావు గారి కమిషన్ వేసినారు. తర్వాత వారన్నట్టుగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి కమిషన్ వేసినారు. ఈ రిపోర్ట్స్ ఏమైనా ఇంతవరకు నిన్న కనీసం క్యాబినెట్లో ఏమైనా చర్చ చేసిండ్రా అంటే దాని ఊసు కూడా నిన్న క్యాబినెట్ మంత్రులు మాట్లాడుతూ బయట పెట్టినట్టుగా దాఖలాలు లేవు. ఇది ప్రైవేట్ ప్రాపర్టీ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ కాదు, రేవంత్ రెడ్డి కాదు. ఇది పబ్లిక్ సంబంధించినటువంటిది. ఎమ్మెల్యే మాధవరం కల్తీ కల్లు ఘటనలో ప్రభుత్వం కాంపౌండ్ నిర్వాహకులపై చర్యలు చేపట్టడంతో అలసత్వం వహించడం, అవి కాంగ్రెస్ కి చెందిన వారివి కావడమేనని కుక్కట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. నేడు చనిపోయిన బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. ప్రభుత్వం తరపున మృతి చెందిన వారికి 20 లక్షల రూపాయలు పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారుల తప్పు వల్లే ఈ ఘటన జరిగిందని తెలిపారు. అదేవిధంగా సర్దార్ పటేల్ నగర్లో ఉన్నటువంటి కల్లుకంపుల్లో పెద్ద ఎత్తుగా మందు పదార్థాలను కలిపి ప్రజలను ప్రాణాలతో చెలగాటమాడినటువంటి వాళ్ళందరినీ కూడా యాక్షన్ తీసుకోమని, అదేవిధంగా ఏ కల్లుకంపంలో అయితే సీల్ చేయమని చెప్పి మేము ఫస్ట్ డే నాడే మేము డిమాండ్ చేశాం. మరి ఈరోజు చూస్తే 8 మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. దాని తర్వాత సుమారు 40-50 మంది ఇప్పటికే హాస్పిటల్ పాలయ్యారు. అది కూడా ఎంత విచిత్రమైనటువంటి విషయం అంటే, ఎంత దుర్మార్గమైన విషయం అంటే, వాళ్ళు నిమ్స్కి తీసుకుపోతామని అంబులెన్స్లు తీసుకొని నిమ్స్కి వెళ్తామంటారు. నిమ్స్ వాళ్ళు మాకు సంబంధం లేదు, అదేవిధంగా వేరే హాస్పిటల్ తీసుకోమని వాళ్ళని హెచ్చరించడం వల్ల అక్కడ ఇక్కడ తిరిగి కూడా కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. సరే ఓకే, ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళను వాళ్ళ ఇంటికి చేర్చే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళు కనీసం ఒక అంబులెన్స్ అరేంజ్ చేయకుండా, ఒక డీసీఎం అరేంజ్ చేయకుండా చనిపోయినటువంటి వాళ్ళను ఈడ దొరితా పడేసి ఎన్ని ఇబ్బందులు పెడుతుంది ప్రభుత్వం అంటే అన్ని ఇబ్బందులు పెడతా ఉంది. ఇక్కడ చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఆ అధికారులు ఏం చెప్పారు, మేము 3 సీల్ చేసామని చెప్పారు. ఇవి చూస్తున్నారు, మీ కళ్ళ ముందే లోపలికి వచ్చాను. ఎక్కడ సీల్ లేవు, సీసాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అంటే ఎంత దొంగ మాటకం ఆడుతున్నారంటే, 2 మంత్రులు వచ్చి నిన్న స్టేట్మెంట్ ఇచ్చిపోయారు. 3 సీల్ చేశాం, 4 మీద యాక్షన్ తీసుకున్నాం అని చెప్పి గొప్ప మాటలు చెప్పడం తప్ప చనిపోయినటువంటి వాళ్ళకి ఈ రోజున నష్టపరిహారం ఏమి ఇస్తున్నారనేది ప్రకటించకుండా, ఉన్న వాళ్ళని ఏ రకంగా రక్షించాలనేటువంటి ఆలోచన లేకుండా ప్రజలతో చెలగమాడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. ఎందుకు నీ పార్టీ లీడర్లది హైదర్నగర్ షాప్ అని ఆలోచన చేస్తున్నారా? మీ కాంగ్రెస్ కార్యకర్తల కల్కంపంలను ఆలోచన చేస్తున్నారా? ప్రజలు ఎంతమందిని చనిపోయినా సరే మా కాంగ్రెస్ కార్యకర్తలు బాగుండాలని ఆలోచన చేస్తున్నారా? ఎట్టి ప్రజలు హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు 20 లక్షల రూపాయలు చనిపోయిన వ్యక్తులకు నష్టపరిహారం ఇవ్వాలి డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వ పరంగా. మీ వల్ల నిరుపేదలు ఈ రోజున చనిపోతూ ఉంటే పట్టించుకునేటువంటి పాపను మీరు పోతూనే ఉన్నారు. ఈ రోజున ముఖ్యమంత్రి గారు స్పందించాడు. మరి ఆయన కాన్సెన్స్లో ఈ రోజున ఇంత పెద్దగా చనిపోతే మరి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మాకున్నటువంటి మా బీదోళ్ళు చనిపోయారు, మాకు ప్రకటించమని ఒక్క ఎమ్మెల్యే, కనీసం స్థానిక ఎమ్మెల్యే కూడా పట్టించుకునే పాపాన పోలే. వచ్చి చూసిపోవడం కాదు, మీ ప్రభుత్వం ఉంది, మీ ప్రజలు చనిపోతూ ఉన్నారు, ప్రజలకు న్యాయం చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కూడా ఈ రకంగా ప్రజలతో చెలగడం అవుతే పార్టీ పరంగా ప్రజలను తీసుకొని ఖచ్చితంగా మేము పోరాడతాం. ఏదైతే ఇందిరా హిల్స్లో ఉన్నటువంటి సాయిశానకాల్లో ఉన్నటువంటి షాప్ ఉందో, గతంలో 2 ఏళ్ల కింద ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రజలందరూ కూడా దీన్ని మూసేయమంటే అక్కడ ఉన్నటువంటి నడిపించే వాళ్ళు వచ్చి మీలను చంపేస్తామని చెప్పి భయభాంతులు చెప్పారట. ఇక్కడ ఎన్నోసార్లు పోరాటాలు జరిగినాయి 1 ఇయర్లో 1.5 ఇయర్లో, అయినా పట్టించుకునే పాపాన పోలేదు. నేను ఇప్పటికైనా అధికారులకు హెచ్చరిస్తూ ఉన్నాను, మీరు తప్పుడు ఆలోచన చేసుకోకుండా, తప్పుడు మాటలు చెప్పకుండా ప్రజలతో చెలగడం ఆడితే ఖచ్చితంగా తగిన గుణపాఠం ఉంటుంది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులకు హెచ్చరిస్తూ ఉన్నాను నేను, మీరు డబ్బులకు అమ్ముడుపోయేపటికనే ఈరోజు ఈ రకంగా జరుగుతుంది, ప్రజల చేతం చెలగడం అవుతూ ఉంది, వదిలిపెట్టే ప్రసక్తి లేదు.
ఇంకెంతమంది చనిపోతారో తెలియని పరిస్థితి. ఉన్న వాళ్ళని కూడా కాపాడుకోమని ఎవరైతే ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో హాస్పిటల్కి పెద్ద పెద్ద హాస్పిటల్ని తరలించి వాళ్ళని బతికించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను, వేడుకుంటా ఉన్నాను. మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు ఎక్కువ ఉన్నారు, నారాయణఖేడ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అందరూ కూడా తెలంగాణ బిడ్డలే. ఇలా కళ్ళుదైనటువంటి వాళ్ళు నిరుపేదలే. వాళ్ళ పొట్టన కొడుతుంటే ప్రభుత్వం ప్రకటించకుండా, నష్టపరం ప్రకటించకుండా తమాషా చూస్తూ ఉంది, పెద్ద పెద్ద గొప్పలు చెప్తూ ఉంది. ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాను, ఖచ్చితంగా తెలంగాణ బిడ్డలకు న్యాయం చేసిన దాకా టీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బేసిక్లు తెలియని వ్యక్తులు సీఎం మంత్రులు అయ్యారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కు కాళేశ్వర్ ప్రాజెక్టుపై అదనపు సమాచారం అందించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు పూర్తిగా ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీయే అని విమర్శించారు. రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నీళ్లను ఏపీకి ఇస్తున్నారని, ఈగోలు పక్కన పెట్టి హక్కుగా రావాల్సిన నీటిని కాపాడాలని సూచించారు. డిపార్ట్మెంట్ కి సంబంధించిన సమాచారం అంతా కావాలని చీఫ్ సెక్రటరీకి, జీఏడీ సెక్రటరీకి, ఇరిగేషన్ సెక్రటరీకి ముగ్గురు కూడా లేఖ రాశాను. కానీ వారి నుంచి స్పందన రావడం లేదు. బట్ ఏది ఏమైనా మా దగ్గర అందుబాటులో ఉన్న సమాచారం, నా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి ఈరోజు కమిషన్ వారికి ఒక నోట్బుక్ను, ఒక బుక్ను సబ్మిట్ చేయడం జరిగింది. సో మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలకు సంబంధించి 6 సార్లు కేబినెట్ నిర్ణయాలు జరిగాయి. 6 సార్లు కేబినెట్లో ఆమోదం పొందిన పేపర్స్ అన్నీ కూడా ఈరోజు కమిషన్ వారికి అందించాం. అంతేకాకుండా 3 సార్లు శాసనసభ అప్రూవల్ కూడా పొందడం జరిగింది. ఆ 3 సార్లు శాసనసభ అప్రూవల్స్ ఎప్పుడెప్పుడు జరిగాయి, ఆ శాసనసభలో జరిగినటువంటి డాక్యుమెంట్స్, జరిగిన చర్చ, వాటన్నిటినీ కూడా ఈరోజు కమిషన్ కు అందజేయడం జరిగింది. మల్లాపూర్లోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో నవజాత శిశువును పొట్టన పెట్టుకున్నారని బాధితులు వాపోయారు. నాచారం పిఎస్ పరిధి మల్లాపూర్ బాబానగర్ కు చెందిన కవిత 20 సంవత్సరాలు గురువారం డెలివరీకి వచ్చింది. డ్యూటీలో ఉన్న డాక్టర్ స్టాఫ్ నర్స్ తో డెలివరీ చేయించారు. అనంతరం శిశువు బాధితులను గాంధీ హాస్పిటల్ కి పంపించారు. అక్కడ పాపను పరిశీలించిన డాక్టర్లు చనిపోయి చాలా సేపైందని చెప్పడంతో బోరులా విలపించారు. పాపని డెత్ అయిపోయింది సార్. లోపలనే తగ్గుతున్నాయి. 10కి వచ్చినాం మేము. ఇక్కడ 6కి వస్తే 10 నుంచి చేసిరు. వస్తుంది అని చెప్పి 11 వరకు డెలివరీ అవుతుందని చెప్పారు. 1కి చేసి సార్ లోపలనే బేబీ డెత్ అయి బయటికి వచ్చేసింది. అది కూడా చెప్పలేదు, చనిపోయిందని కూడా చెప్పలేదు, పల్స్ పడిపోయిందని కూడా చెప్పలేదు వాళ్ళు. మాకు ఉంది నారం కొట్టుకుంటుంది, ఇక్కడ నాడికాడ ఉందని చెప్పారు. మేము చూసినా కానీ మేము కన్ఫర్మ్ మాకు చెప్పలేదు. తీసుకోపోరు అని ఒకటే చెప్పారు. ఇక్కడ నుంచి వెళ్ళండి అని ఉంది కానీ ఏం చెప్పడం చేసింది. డాక్టర్ లేకపోవడం వల్లనే, నర్సులు కరెక్ట్ చేయలేదు వాళ్ళని. బీసీ బిల్లు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం గరాన మోసం చేస్తుంది. అఖిల పక్షం పెట్టకుండా ఏకపక్షంగా చేయడం బీసీలను అన్యాయం చేయడమే. బిల్లు ఆమోదం కోసం కేంద్రం వద్ద రేవంత్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదు. గతంలో మహారాష్ట్ర, తమిళనాడు, బీహార్లో ఇలాంటి జీవోలు ఇస్తే కోర్టులో నిలబడలేదు. 9వ షెడ్యూల్లో పెట్టకుండా 70% రిజర్వేషన్లు ఎలా అమలవుతాయి? 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి. అప్పటి వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి రోజుకొక చర్య, అంటే బీసీ రిజర్వేషన్ ఇస్తాం 42% అని చెప్పి చేస్తున్నటువంటి అంశాలు చూస్తూ ఉంటే పూర్తి అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఒక గరాన మోసం జరుగుతుంది. మళ్ళొకసారి బీసీలను ఒక పెద్ద మోసం చేస్తున్నట్టు మాకు అందరు కూడా భావిస్తూ ఉన్నాం. ఈరోజు అన్ని సంఘాలు కూడా బీసీ కమిషన్ వేసిండ్రు, తప్పు అని చెప్పి అందరూ కూడా కొట్లాడి నిలదీస్తే డెడికేటెడ్ కమిషన్ వేసి, ఆ తర్వాత అసెంబ్లీలో మీరు పెట్టలేదని మేమందరం కూడా అన్ని సంఘాలు మేమందరం కొట్లాడితే అసెంబ్లీ పెట్టినప్పుడు మా పార్టీ తరఫున పూర్తి మద్దతు. మీరు ఏ పోరాటం అయినా చేయండి, ఇక్కడ చేయండి, ఢిల్లీ కూడా వస్తాం, మీతో పాటు అఖిలపక్షాన్ని తీసుకెళ్ళండి, ప్రధానమంత్రిని కలుద్దాం, తమిళనాడు తరహా మనం సాధించుకుందాం అని చెప్పినాం. చెప్పిన తర్వాత ఒక్కరోజు కూడా మరి ప్రధానమంత్రిని కలవలేదు,
రాష్ట్రపతిని కలవలేదు, హడావుడి చేసింది తప్ప ప్రయత్నం చేసినట్ట తెలంగాణలో ఒక చిన్న పిల్లాననే చెప్తారు. ఢిల్లీలో పోయి 42% గురించి ఏమైనా అడిగిన చేసిందంటే అడగంది ఎవరు అమ్మ కూడా అన్నం పెట్టదు. మరి ఈరోజు సడన్గా క్యాబినెట్ సమావేశాలు పెట్టి గవర్నర్ ఆర్డినెన్స్ అంటున్నారు. ఇదే గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపిండు, అక్కడ పెండింగ్లో ఉంది. మళ్ళీ మీరు ఇప్పుడు ఆర్డినెన్స్ అని చెప్తున్నారు. ఆర్డినెన్స్ జియో ఇచ్చి ఆర్డినెన్స్ ద్వారా తెస్తామంటున్నారు. గతంలో 2018లో 396 జియో ద్వారా 34% పెంచి ఇదే మేము గవర్నర్ ద్వారా మేము రిజర్వేషన్ ఇచ్చి పెంచి ఇద్దామనే ప్రయత్నం చేస్తే స్వప్నారెడ్డి అనే ఒక పిటిషనర్ హైకోర్టులో వేసి కొట్టేశారు. ఈ 396 మీలాగా మేము ఇచ్చిన జియో ఆల్రెడీ కొట్టేయంగా సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా మీరు విత్డ్రా చేసుకుంటారా అని చెప్పి బెదిరించి విత్డ్రా చేయించుకోగా, మహారాష్ట్రలో కూడా సేమ్ జియో ఇస్తే ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత కూడా రద్దు చేయంగా, మీ కళ్ళ ముందర కనిపించంగా, తమిళనాడులో 3 సార్లు ఆంక్షలు పెట్టంగా మళ్ళీ విత్డ్రా చేయంగా, పాట్నాలో దేశంలో అనేక రాష్ట్రాల్లో బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అన్నీ కూడా కోర్టు నుంచి ఫెయిల్ అయిన అన్ని అనుభవాలు పెట్టుకొని మీరోజు చట్టబద్ధతతో ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఏ చట్టబద్ధత మరి చట్టబద్ధత లేదనుకొని అసెంబ్లీలో పెట్టినరా, కమిషన్ వేసినరా? ముందే మీరు ఇమీడియట్గా 6 నెలల లోపల జియో తీసుకొని జియో ఇష్యూ చేసి కోర్టుల మీద కొట్టేస్తే అప్పుడు మీరు అసెంబ్లీ ప్రాసెస్ చేసి అక్కడి నుంచి పంపించాలి. కానీ మీరు పైకి వెళ్ళి రివర్స్లో మళ్ళీ కిందికి వచ్చి హడావుడి చేసి బీసీలకు చేస్తున్నాం ఇంత పర్సెంటేజ్ అంటే, ఆనాడు 62% పెంచితేనే 34% పెంచినప్పుడు 62% అయింది. 62% తప్పు అని చెప్పి కోర్టు కొట్టేసింది. ఇలా మీరు 70% అవుతుంది. 28 + 10 + 42 70%, 50% మించొద్దని ఉంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో. మరి 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పి ఉంది. మీరు ఏం చెప్పకుండా 70% ఎట్లా జరుగుతుంది అనుకుంటా ఉన్నారు. హైకోర్టులో పోతే ఎవరు బాధ్యులు? సుప్రీంకోర్టు అనుగుణంగా చేయకుండా ఏ న్యాయకోదులను ఆలోచన చేయకుండా రిటైర్డ్ జడ్జీలు ఉన్నారు, ఎంతోమంది న్యాయవాదులు ఉన్నారు, వాళ్ళతో ఒక సమావేశం ఏర్పాటు చేయకుండా అఖిలపక్షం మీటింగ్ పెట్టకుండా ఏం చేద్దామని చెప్పకుండా ఏకపక్షంగా మీరు నిర్ణయం తీసుకొని మరి ఇలా చట్టానికి లోబడి కాకుండా చేయడం అనేది ఇలా బీసీ వర్గాలను అన్ని వర్గాలను ఈరోజు బాధ కలుగుతూ ఉంది. మీరు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ఏ ఒక్క హామీ అమలు కాలేదు. ఇవాళ మంత్రి పదవులు చూసినా కానీ చైర్మన్లు చూసినా కానీ ఇవాళ మీ పార్టీ ఉన్నటువంటి వాళ్ళను కుక్కిన పేర్లు అక్కడ పడేసి ప్రాధాన్యతలు పోస్టులు ఇచ్చేసి అందరిని భయభ్రాంతులకు గురి చేస్తూ నోరు నొక్కేస్తూ గొంతును ఇవాళ మీరు చేస్తున్నటువంటి పద్ధతులు గమనిస్తున్నారు. కనుక మీరు ఇచ్చేటువంటి మాకు చాలా అనుమానాలు ఉన్నాయి, ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. మేము అడిగినవన్నీ కూడా అల్టిమేట్గా లాస్ట్గా 42% చట్టబద్ధతతో పోవాలి, లేనట్లయితే మీదే బాధ్యత. ఇది ఒక మోసం, పెద్ద మోసం, బీసీలను మరొకసారి మోసం చేస్తుందని భావిస్తాం. ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ బీసీ బిల్లును 9వ షెడ్యూల్లో పెట్టించి రాజ్యాంగ సవరణ చేయించేలా కేంద్రాన్ని ఒప్పించాలి. ఆర్డినెన్స్ ద్వారా బీసీ రిజర్వేషన్లు అమలు చేసేది ఉంటే మరి ఈ 18 నెలలు ప్రభుత్వం ఆలస్యం ఎందుకు చేసిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. భారతీయ జనతా పార్టీ అనుకుంటే కేవలం ఒకే ఒక్క నిమిషంలో వాళ్ళకు ఉన్నటువంటి మెజారిటీతోని రాజ్యాంగ సవరణ చేసి ఖచ్చితంగా ఇవ్వగలుగుతారు. కానీ వాళ్ళు ఇస్తలేరు. వారిని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దోషమంతా మీరు కాంగ్రెస్ పార్టీ మీద దోషేసి తప్పించుకుందాం అనుకుంటున్నారేమో. మిమ్మల్ని కూడా చూస్తున్నారు. ఇక్కడ నుంచి 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఆ 2 కేంద్ర మంత్రుల్లో ఒకరు బీసీ బిడ్డగా ఉన్నారు. ఆ బీసీ బిడ్డ అయినటువంటి బండి సంజయ్ అన్నని కూడా నేను పర్టికులర్గా రిక్వెస్ట్ చేస్తున్నా. సంజయ్ అన్న ఇవాళ మీ పుట్టినరోజు కూడా ఉన్నట్టుంది. పుట్టినరోజు శుభాకాంక్షలు. శుభాకాంక్షలతో పాటు బీసీలకు పనికొచ్చేటటువంటి ఈ బిల్లుని మీరు రాష్ట్రపతి గారి దగ్గరికి పోయి వెనక్కి తీసుకొని రండి. దాన్ని షెడ్యూల్ 9లో పెట్టించండి. దాని ద్వారా శాశ్వతంగా పరిష్కారం అయ్యే విధంగా ఈ సమస్యకు బండి సంజయ్ గారు పాటుపడాలని నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఆర్డినెన్స్ ఇచ్చి ఇమీడియట్గా రిజర్వేషన్ వచ్చే మాట అయితే మరి 18 నెలలు ఆగాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఏమిటి అన్నది ఫస్ట్ క్వశ్చన్. ఎందుకు ఆగినరు అన్నటువంటి విషయం నిజంగా చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసింది, మేము కొత్త బిల్లు పెడుతున్నాం, పాత బిల్లు కాదు అనేటటువంటి రాజకీయ లబ్ధి కోసం ఆగినరని ఇవాళ మేము బలంగా నమ్ముతూ ఉన్నాం. ఆ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు ఆగినరు. భారతీయ జనతా పార్టీ దగ్గరికి అంటే రాష్ట్రపతి గారి దగ్గరికి వీళ్ళు పంపించిండ్రు. వాస్తవానికి పర్మనెంట్గా ఈ దేశంలో బీసీలకు చట్టసభల్లో చోటు రావాలన్నా జరగాల్సింది ఏంది? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాలి, అంటే రాజ్యాంగ సవరణ జరగాలి. ఎట్లయితే ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగంలో మరి హక్కులు ఉన్నాయో
అదేవిధంగా బీసీలకు కూడా హక్కులు ఇవ్వాలి. అది పర్మనెంట్గా జరగాల్సినటువంటి ప్రాసెస్. ఇవాళ లోకల్ బాడీలో ఎలక్షన్స్ కోసం జరగాల్సిన ప్రాసెస్ ఏంటిది? అయితే ఆర్డినెన్స్ ఇచ్చి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి, లేదంటే వాళ్ళు అక్కడ నుండి తిరిగి మన చట్టాన్ని పంపాలి. సో ఇదే చికెన్ ఆర్ ఎగ్ లూప్ లాగా తిప్పుతున్నారు బిట్వీన్ భారతీయ జనతా పార్టీ అండ్ కాంగ్రెస్. అందుకనే ప్రజా ఉద్యమాల ద్వారానే ఒత్తిడి పెంచాలని మాలాంటి సంస్థలం మేమందరం కూడా మరి ఒత్తిడి పెంచుతున్నటువంటి క్రమంలో నిన్నటి ప్రకటన ఖచ్చితంగా ఒక విజయంగానే మేము భావిస్తున్నాము. అందుకోసమే ఈ విజయాన్ని ఆస్వాదిస్తూ ఆర్డినెన్స్ ఇస్తామని చెప్పినారు కాబట్టి మేము తలపెట్టినటువంటి రైల్ రోకోను కూడా నిరవధికంగా మేము వాయిదా వేస్తూ ఉన్నాము. ఒకవేళ ఆర్డినెన్స్ మీద గవర్నర్ గారు సంతకం పెట్టకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇతర రాష్ట్రాలలో కూడా గవర్నర్లకు గవర్నమెంట్కు మధ్యలో పంచాయతీలు అవుతున్నాయి. ఆర్డినెన్స్ ఇచ్చినా బిల్లు ఇచ్చినా గవర్నర్లు సంతకం పెట్టకుండా ఆపుతున్నారు. మరి ఇక్కడ తెలంగాణలో కూడా అదే పరిస్థితి వస్తే మీ అందరికీ తెలుసు, జాగృతి అయినా యునైటెడ్ పూలే ఫ్రంట్ అయినా ఉద్యమాలకు ముందు వరుసలో ఉండేటటువంటి సంస్థలు మళ్ళీ ముందుకొచ్చి ఖచ్చితంగా ప్రజల మద్దతుతోని రైలును స్తంభింపజేస్తాం, బస్సులు స్తంభింపజేస్తాం, అల్టిమేట్గా బీసీల హక్కులు సాధించే వరకు కూడా కొట్లాడతాం. బులెటిన్ ముగించనుందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. దళితులపైన దాడులు చేసిన వారికి బీజేపీ ఉన్నత పదవులు, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క. కృష్ణానదిలో 763 టీఎంసీలు కావాలని కేసీఆర్ పోరాటం, హరీష్ రావు. ఆర్డినెన్స్ ద్వారా 42% రిజర్వేషన్లు ఇస్తామని రేవంత్ రెడ్డి బీసీలను మోసం, మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి G24 న్యూస్.